ఇంకా పోలీసులకు గత బానిస భావజాలం ఇంకా పోలేదని నాకైతే అనిపించింది. ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఈ యొక్క కామ్రేడ్స్ అంటే ముఖ్యంగా సిపిఐ సిపిఎం నేతలందరినీ అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్టులు చేయడం. పోనీ చంద్రబాబు నాయుడు గారు అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా అంటే అదేం లేదు, ఇవ్వలేదు. ఎవరికీ తెలియదు, అసలు టీడీపీ వాళ్ళకి కూడా తెలియదు వీళ్ళని అరెస్ట్ చేశారని. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే మొత్తం రోడ్లు కూడా బ్లాక్ చేసేసారు. సో ఒక రకంగా ఈరోజు తెలుగుదేశం మీద కూడా వ్యతిరేకత కూడా దారితీస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దాకా ఈ విషయం వెళ్దాం. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. అయితే నిన్న నారా లోకేష్ గారు ఈ విషయాన్ని బాగా ఐడెంటిఫై చేసి దాని మీద క్షమాపణలు కూడా చెప్పారు. చాలా అద్భుతంగా దీన్ని అందరూ హర్షిస్తున్నారు ఈ యొక్క రియాక్షన్ని. సో ఎలా చూడాలి అంటే, ఇలాగా పోలీసు వారు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో, ఇప్పుడే గెలిచిన ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్ కూడా ఏమీ ముందుకు వస్తామని ఏం చెప్పలేదు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోవర్ట్స్ కింద ఇంకా కొంతమంది ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచే క్రమంలో భాగంగా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా ఏదో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు లోకేష్ గారి రియాక్షన్ని ఖచ్చితంగా ప్రశంసించి తీరాలని అందరూ అంటున్నారు. మరి మీరు ఎలా చూస్తున్నారు ఈ యొక్క మొత్తం వైఖరిని, పోలీసు వారి వైఖరులని? ఇప్పటికే చాలామంది అధికారులను మారుస్తున్నామని వస్తున్నాయి వార్తలు. కానీ ఎంత మారినా సరే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇది ఒక ఇంటి కింద ఇది అంటారు కదా, రాయిలాగా తయారైంది వ్యవహారం. ఏమంటారు మరి మీరు? ఇక్కడ పోలీసుల వైఖరి ప్రస్తావించడానికి ముందు నారా లోకేష్ స్పందన ఒకసారి మనం తప్పనిసరిగా దాని గురించి చర్చించి తీరాలి. సహజంగా 2019కి ముందు నారా లోకేష్ మీద జరిగిన ప్రచారం ఏంటి అంటే, ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి, బాలకృష్ణ గారి అల్లుడు, విపరీతమైన అతిశయంతో ఉంటాడు, చాలా హెడ్ స్ట్రాంగు, అందరినీ శాసిస్తూ ఉంటాడు, ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంటాడు, శ్రేణులకు అందుబాటులో ఉండడు. ఇట్లా రకరకాల అభిప్రాయాలు లోకేష్ వ్యక్తిత్వాన్ని పలచం చేస్తూ ప్రచారం చేశారు. ఇవన్నీ కలగలిసే 2019 ఎన్నికల్లో లోకేష్ ఓటమికి దారితీసినాయి. కానీ అసలు సిసలు నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా తాను స్వయంగా ప్రజల్లోకి వస్తున్న సందర్భంగా, కార్యకర్తల అంశాల పట్ల, శ్రేణుల అంశాల పట్ల స్పందిస్తున్న సందర్భంగా, మీడియాని అడ్రస్ చేస్తున్న సందర్భంగా, మీడియా ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్తున్న సందర్భంగా, అప్పుడు ప్రజలు అసలు మీడియాలోకి వచ్చి ప్రెస్ మీటే పెట్టని జగన్మోహన్ రెడ్డిని, నారా లోకేష్ని పోల్చి చూసుకోవటం మొదలుపెట్టారు. అదే సందర్భంలో తన పాదయాత్ర సందర్భంగా ప్రజలతో మమేకమయ్యే తీరు, సమస్యలను అవగతం చేసుకునే తీరు, సమస్యల పట్ల స్పందించే తీరు, ప్రశ్నలు లేవనెత్తిన శ్రేణులకి వాటిని విడమర్చి చెప్పే తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ కుర్రాడు మామూలుడు కాదు, మనం ఇతని గురించి తప్పుడు ప్రచారాల వల్ల మనం కూడా తప్పుడు ఆపోహలు పెంచుకున్నాం, ఇతను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, ఎన్టీ రామారావు గారు మనవడుగానో, చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగానో ఆ స్థాయి అతిశయం ఎక్కడా అతనిలో కనిపించదు, మన పక్కింటి కుర్రాడులాగా మనతో కలిసిపోతూ ఉన్నాడు అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. కాబట్టే ఇవాళ 91,000 మెజార్టీతోటి ఎక్కడైతే ఓడావో అక్కడే ఆల్మోస్ట్ ఒక 8,500 తక్కువగా 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గటం అంటే చిన్న ఇష్యూ కాదు. ఇక్కడ నిన్న జరిగింది అంటే పోలీసులకి అప్పటికప్పుడే మనం వాళ్ళకి దురుద్దేశాలు కూడా ఆపాదించడం అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని టూ మచ్ మెకనైజ్డ్గా తయారు చేసేసాడు. అంటే ముఖ్యమంత్రి గారు పర్యటనకు వస్తున్నారు అంటే, ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వెళ్తున్నా సరే కింద ట్రాఫిక్ ఆపేయాలి, ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటించే ప్రాంతంలో షాపులు షట్టర్లు దింపేయాలి, బ్యారికేడ్లు కట్టాలి, పరదాలు కట్టాలి, ముఖ్యమంత్రి గారిని జనం చూడకూడదు, జనం ముఖ్యమంత్రి గారికి కనపడకూడదు. మామూలుగా మనకి వెనక వెంకటేష్ది చంటి అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఆ జమీందారు గారి ఇంటి మహిళలు వాళ్ళు ఆ గుర్ర బగ్గీలో ఊర్లోకి వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని ఊర్లో మొగాళ్ళు చూడకూడదు, మొగాళ్ళు వీళ్ళ కంట కనపడకూడదు, ఆ విధంగా ఒక శాసనం ఉండేది. అంతఃపురం మహిళలు వాళ్ళు వీధుల్లోకి వస్తున్నప్పుడు మొత్తం పురుషులు ఇళ్లలోకి వెళ్ళిపోయి తలుపులేసేసుకోవాలి. పొరపాటున ఎవడన్నా ఏ ఎమర్జెన్సీ అయ్యి తలుపు తీసుకొని బయటకు వచ్చాడా ఈ జమీందార్ గారి అనుయాయులు వాళ్ళని చెత్తగొట్టేసేవాళ్ళు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించేటప్పుడు కూడా
ఏదో అంతఃపురం మహిళలు పర్యటిస్తున్నట్టుగా ఆ ఘోష మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ విధమైన ఈ మెకానికల్గా పోలీసింగ్ అనేది 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి పోలీస్ డిపార్ట్మెంట్కి అలవాటు చేసేశారు. ఆ నీడ నుంచి బయటపడటం వాళ్ళకు కూడా చాలా కష్టతరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన తిరుపతి పర్యటనకి వెళ్ళినప్పుడే ఆ పర్యటనకి వెళ్ళిన సందర్భంగా అక్కడ బ్యారికేడ్లు కడితే ఆ బ్యారికేడ్లు చూసి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కూడా ఈ బ్యారికేడింగ్ కల్చర్కి ఇక్కడితో ముగించండి, ప్రజలకి నాకు మధ్య అడ్డుగోడలు ఉంచొద్దు అని చెప్పని మరొక్కసారి ఇటువంటి బ్యారికేడ్లు కడితే నేను సహించను అని చెప్పని అప్పటికప్పుడు ఆ బ్యారికేడ్లు పీకించారు. పీకించిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. మళ్ళీ అక్కడ బ్యారికేడ్లు కట్టారు. కడితే ఆ రోజు మరొకసారి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధమైన బ్యారికేడ్లు కట్టొద్దు, నాకేమి ప్రజల నుంచి థ్రెట్ లేదు, ప్రజలలోకి వెళ్ళి వాళ్ళతో మింగిలవడానికి నాకు ఏ విధమైన భేషజాలు లేవు, నేను ప్రజలతో మమేకం అవడానికే ప్రజలు నాకు ఈ అధికారం అవకాశం కల్పించారు, కాబట్టి ఈ అడ్డుగోడలు మీరు సృష్టించొద్దు అని చెప్పని పోలీసుల మీద సీరియస్ అయ్యారు. ఆ తర్వాత నిన్న ఉదయం పూట చంద్రబాబు నాయుడు గారు ముందు శ్రీశైలం వచ్చి తర్వాత అనంతపురం జిల్లా పర్యటనకి వెళ్ళారు. శ్రీశైలం సుండిపెంటలో ఆయన హెలికాప్టర్లో ల్యాండ్ అవుతున్నారు. దోర్నాల అంటే ఘాట్ రోడ్డు బిగిన్ అయ్యే ప్లేస్లో ఉంటుంది దోర్నాల్ అనేది. దోర్నాల నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డు బిగిన్ అవుద్ది గుంటూరు జిల్లా వైపు నుంచి. అక్కడ బస్సులు ఆపేశారు. అంటే దాదాపుగా నాకు తెలిసి ఒక 50-55 కిలోమీటర్ల దూరంలో. అంటే ఒక అసంబద్ధమైన నిర్ణయాలు ఇవన్నీ, ప్రజలకు అసౌకర్యం కలిగించడం. ఇప్పుడు సహజంగా పోలీసులకి ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండాలి. దోర్నాల నుంచి బయలుదేరే బస్సుల వల్ల చంద్రబాబు నాయుడు గారి ట్రాఫిక్ ఏదైనా ఆటంకం ఎదురవుద్ది అనేది. సహజంగా సీఎం కాన్వాయ్ పాస్ అయ్యేటప్పుడు ఒక 2 నిమిషాలు ట్రాఫిక్ ఆపొచ్చు. ఇప్పుడు సహజంగా ఏమవుద్ది, దోర్నాల నుంచి బయలుదేరిన బస్సులు కానీ ఏ వాహనాలైనా సరే శిఖరం దగ్గర నుంచి టువర్డ్స్ లెఫ్ట్కి శ్రీశైలం వెళ్తాయి, రైట్కి సుండిపేంట వెళ్తాయి. సుండిపేంటలో ల్యాండ్ అయిన చంద్రబాబు నాయుడు గారు సుండిపేంట నుంచి శ్రీశైలం దేవాలయానికి దర్శనానికి వస్తున్నారు అనుకుందాం. ఆయన కాన్వాయ్ పాస్ అయ్యేంతసేపు ఒక 5 నిమిషాల సేపు శిఖరం దగ్గర ఆపొచ్చు బస్సులు. శిఖరం దగ్గర ఆపేసి ఆయన కాన్వాయ్ పాస్ అయిన తర్వాత వాళ్ళని అలౌ చేయొచ్చు. సుండిపేంట వైపు వెళ్ళే వాళ్ళను సుండిపేంట, శ్రీశైలం వైపు వెళ్ళే వాళ్ళను శ్రీశైలం. అక్కడ ఒక వై జంక్షన్ లాగా ఉంటుంది. దోర్నాల్లో ఆపాల్సిన నెస్టే లేదు. ఇది ఒక రకంగా అత్యుత్సాహ ప్రదర్శన పోలీసుల వైపు నుంచి. తర్వాత ప్రజలకి చాలా అసౌకర్యం కలిగింది అది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తూ ఉంటారు. ఆ గమ్యం చేరుకుంటున్నాము, కాస్త రిలాక్స్ అవుదాము అనుకునే లోపు గమ్యాన్ని చేరుకోకుండానే మధ్యలో మధ్యలో ఆపేసి గంటల పాటు అక్కడ ఆపేయటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అది ఉంటుందిగా ఎవరికైనా. తర్వాత శ్రీశైలం నుంచి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీ కోసం అని చెప్పని అనంతపూర్ జిల్లా మడకసిర నియోజకవర్గానికి వెళ్ళారు. అంటే ముందుగా తెలియలే, తర్వాత వెలుగులోకి వచ్చిన వాస్తవం ఏంటి అంటే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే దాన్ని ఖండిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక మీడియాకు ఒక లెటర్ విడుదల చేశారో అప్పుడు వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ సంఘ నాయకుల్ని, సిపిఎం పార్టీ నాయకుల్ని వీళ్ళందరినీ ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్కి పిలిపించుకొచ్చి ముందస్తు అరెస్టులు చేసి ఈ విధమైన వేధింపులకు పాల్పడ్డారు అని చెప్పని. ఎప్పుడైతే శ్రీనివాసరావు గారు లేఖ బయటకు వచ్చిందో దాని మీద ఇమ్మీడియట్గా స్పందించిన, వాస్తవంగా అది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులే ఎందుకు పోలీసులు ఇట్లా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే మొన్న సిపిఐ నాయకులు నారాయణ గారు అలాగే రామకృష్ణ గారి నాయకత్వంలో సిపిఐ ప్రతినిధి బృందం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అంతకు ముందు రోజు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎప్పుడైతే కొన్ని పథకాలకు సంబంధించి మహనీయుల పేర్లు పెట్టడాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పేరిట ఉన్న పేర్లను తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అబ్దుల్ కలాం గారు, డొక్కా సీతమ్మ గారు ఇటువంటి పేర్లు పెట్టడం జరిగిందో దాన్ని ఆహ్వానిస్తూ సిపిఎం పార్టీ నాయకులు బాబురావు గారు బహిరంగంగా ఏబిఎన్ లైవ్ డిబేట్లో ప్రశంసించారు ప్రభుత్వాన్ని. మంచి నిర్ణయం తీసుకున్నారు నారా లోకేష్ గారు, ఒక మంచి ట్రెండ్ సెట్ చేశారు అని చెప్పని. అంటే ఇక్కడ సిపిఎం పార్టీ మధ్య ఈవెన్ దో ఎన్డీఏ ప్రభుత్వం అయినా కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక ఘర్షణపూరిత వాతావరణం ఏమి లేదు.
ప్రభుత్వం ఏమి ప్రజా వ్యతిరేక ప్రజాకంటక నిర్ణయాలు తీసుకొని వాటిని నిరసిస్తూ వీళ్ళేం ఉద్యమ కార్యాచరణకు పిలిపిలా. చంద్రబాబు నాయుడు గారి ముందు మేము నల్ల జెండాలు ప్రదర్శన చేస్తాం, మేము ఆయన ముందు రాస్తారోకో చేస్తాం, ఆయన కాన్వాయ్ని అడ్డుకుంటాం అనే పిలుపులు ఏమి ఇవ్వాలా. ఏమి ఇవ్వనప్పుడు ఈ విధమైన అత్యుత్సాహ ప్రదర్శన చేయాల్సిన నెస్టే లేదు. అంటే ఇదేంటంటే ఇక్కడ అలవాటు అయిపోయిన ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఖచ్చితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలుగుతూ ఉంది. ఎప్పుడైతే సిపిఎం నాయకులు శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి లేఖ విడుదలైందో నారా లోకేష్ ఇమ్మీడియట్గా స్పందించడం జరిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మనవడు, తాను స్వయంగా 91,000 మెజార్టీతో నెగ్గిన శాసనసభ్యుడు, రాష్ట్ర విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రి. ఆ హోదాలో ఉన్న వాళ్ళకి సహజంగా కొంత ఇగో ఉంటుంది, అహం ఉంటుంది, మేము అనే తామసం ఉంటుంది. కానీ నారా లోకేష్ గారు జరిగిన తప్పుని అడ్మిట్ అవటం అని అంటే దానికి చాలా విశాల హృదయం కావాలి. మా వల్ల ఒక పొరపాటు జరిగింది, ఇవాళ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఇన్కన్వీనియన్స్ నా వల్ల నీకు జరిగితే నేను నీ దగ్గర సారీ అని చెప్పడానికే నాకు విపరీతమైన ఇగో ఉంటుంది. నా వల్ల తప్పు జరిగిందనేది నాకు తెలిసిన, నా వల్ల తప్పు జరిగిందనేది నేను అడ్మిట్ అవడానికే నాకు చాలా విశాల హృదయం ఉండాలి. అట్లాంటిది సామాన్య వ్యక్తులు మనం. ఆ స్థాయి నాయకుడు మా ప్రభుత్వం వల్ల ఒక తప్పు జరిగింది, మా ప్రభుత్వ విభాగాలు అత్యుత్సాహ ప్రదర్శన చేసినాయి అని చెప్పని దాన్ని అడ్మిట్ అవుతూ క్షమించండి అని చెప్పని ఇక్కడ తప్పుని గుర్తించడం, ఆ జరిగిన తప్పుకి బాధితులకి క్షమాపణ చెప్పటం, అది ఖచ్చితంగా పాలకులు కొట్టాల్సిన నోబుల్ క్వాలిటీ. అది అంటే ఒక అత్యుత్తమ లక్షణం. అది నారా లోకేష్ దాన్ని ప్రదర్శించడం జరిగింది. ప్రదర్శిస్తూ తాను తన స్పందనలో ఏం చెప్పారు, ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల పట్ల స్పందించే మీ హక్కుకి మేము భవిష్యత్తులో ఆటంకాలు కల్పించాం. అంటే మా తప్పొప్పుల్ని మీరు ప్రస్తావించండి, ప్రశ్నించండి, దాన్ని మేము స్వాగతిస్తామని చెప్పడం కూడా జరిగింది. అంటే ఆరోగ్యకరమైన విమర్శని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఈ నిర్బంధకాండ భవిష్యత్తులో ప్రయోగించాం, ఈ జరిగిన పొరపాటుని అది ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన కాదు, ఈ మా వ్యవస్థను మేము చక్కదిద్దుకుంటాం, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకుంటాం అని చెప్పని రాష్ట్ర మంత్రిగా, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తను ఆ విధంగా స్పందించడం ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఈ కూటమికి అధికారం కట్టబెట్టారో అదే స్ఫూర్తిని మేము కొనసాగిస్తాము అని చెప్పని ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసినట్టయింది, ఒక స్పష్టత ఇచ్చినట్టయింది. ఆ స్పందన నారా లోకేష్ చూసిన తర్వాత పౌర సమాజం కూడా మరింతగా నారా లోకేష్ పట్ల ఇటువంటి సహృదయత ఉండాలి, ఈ విధమైన స్పందన ఉండాలి, ఈ విధమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించాలి, పాలకులకి వ్యవస్థల చేతిలో ఉన్నాయనే అహంభావాన్ని ప్రదర్శించకూడదు. ఖచ్చితంగా నారా లోకేష్ స్ఫూర్తి ఒక ఆదర్శనీయమైన స్ఫూర్తి ప్రదర్శిస్తున్నాడని చెప్పని వాళ్ళ పౌర సమాజం కూడా శ్లాఘిస్తూ ఉంది.